వెల్కమ్ టు డిజిటల్ వజ్రాల. సో ఈరోజు నేను ఒక ఫేక్ కాల్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో దాన్ని మీతో షేర్ చేసుకుంటా. సో ఒక అతను హిందీ అతను వచ్చి కాల్ చేసి, సార్ నాకు పలానా ప్రోడక్ట్ కావాలా అని చెప్పాడనమాట. దాని ప్రైస్ ఎంత అవుతుంది చెప్పండి అన్నాడు. సరే నేను 2300 అవుతుంది అని చెప్పాను. చెప్తే సరే సార్ నేను యూపీఐ ద్వారా చేస్తాను, మీకు పేమెంట్ చేస్తాను. సో ఒకసారి ₹10 పంపిస్తున్నా, చూడండి చెక్ చేయండి అన్నాడు. వాడు ఒక మెసేజ్ వచ్చిందనమాట. వాన్ నెంబర్తోనే పెట్టాడు. వాన్ నెంబర్తో పెట్టి సార్ వచ్చిందా లేదా చూడండి ఒకసారి చెక్ చేయండి అన్నాడు. చూస్తే వాని నెంబర్తో మెసేజ్ వచ్చింది. యువర్ క్రెడిట్ హ్యాస్ బీన్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ విత్ ₹10 అని వచ్చింది. సరే వచ్చింది అని చెప్పాను. వాడు ఇమీడియట్లీ సరే సార్ నేను 2300 పంపిస్తున్నా చూడండి అన్నాడు. మళ్ళీ పంపించాడు. ఎంత పంపించాడు? 23,000 పంపించాడు. సేమ్ మెసేజ్, సేమ్ నెంబర్కి పంపించాడు. సారీ సార్ అని తొందరగా సార్ 23,000 పంపించేశాను సార్, రిటర్న్ చేయండి సార్ అన్నాడు. సరే చేస్తానుండు, ఒక నిమిషం చెక్ చేసుకొని చేస్తానని చెప్పి కాల్ పెట్టేశాను. పెడేస్తే అదే సేమ్ నెంబర్తో మళ్ళీ పెట్టాడనమాట. సో ఇలా గైస్ మీరు కూడా చూడండి వాడు ఏ నెంబర్ నుండి పెట్టాడు, మెసేజ్ ఏమేమి పెట్టాడు అనేది మీకు తెలుస్తుంది. సో ఇలాంటి కాల్స్ నుండి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే క్రియేటెడ్. సో ఇక్కడ ఉన్న చూడండి, ఇది ఫ్రెండ్స్ నంబరు 7649021015. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ₹10 పంపించానని మెసేజ్ చేశాడు. సేమ్ మెసేజ్. ఇక్కడ చూడండి నంబరు, ఇది విపిఐ పేమెంట్ ఏమని ₹10 పంపించాను అనమాట. దీంతోనే. తర్వాత చూడండి ఇక్కడ 23,000 పంపించానని మెసేజ్ చేశాడు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నేనేమని పెట్టాను చూడండి, ఫక్ ఆఫ్ అని పెట్టాను. సో ఇది ఫ్రెండ్స్. సో ఇలాంటి కాల్స్ వస్తుంటాయి, ప్లీజ్ జాగ్రత్త వహించండి. ఇది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాంటి కాల్స్తో జాగ్రత్తగా ఉండండి. సో వీలైతే 10 మందికి షేర్ చేయండి, వాళ్ళు ఇలా ఫ్రాడ్ నుండి ఎగ్జిట్ అవుతారు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.